దేవుడు మనకిచ్చిన దేహం ఎంతో గొప్పది, ఎన్నెన్నో వింతలు గలది. అందుకే నేర్పు కలిగిన మహావైద్యులు సైతం మానవ దేహం అపూర్వ వింతలతో నిండిన అపూర్వమని వర్ణించారు. ఈ మాటను కొన్ని వేల ఏండ్ల నాడే ప్రవక్త ప్రవచించాడు. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నానంటూ కీర్తనలు 71 చూడొచ్చు. దీర్ఘదర్శి అయిన దావీదు మహారాజు గారు మన శరీర వ్యవస్థను గురించి ఇలా చెప్తున్నారు. నా అంతరేంద్రియంలో నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీ కృతజ్ఞతస్తులు చెల్లించుచున్నాను. కీర్తనలు 139, 13, 14 చెప్తున్నాడు. అంతేకాదు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు అంటున్నాడు దావీదు గారు. నా దేహం నా ఇష్టం అని చెప్పకు, అది దేవుని ఆలయం. నీవు దేహానికి కాపలదారుడు మాత్రమే గాని హక్కుదారుడు మాత్రం కాదు. మీరు ఇలాంటి ఇంకా అనేక విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.